హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ ఇంతైనా ఆత్మకథ అనే కథలోకి వెళ్ళిపోదామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక ఊరిలో ఒక పల్లెటూరి కథ. నిర్మానుష్యమైన ప్రదేశం, నిశ్శబ్దంగా ఉన్న ఒక ప్రదేశంలో ఒక బస్సు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. అతని పేరు సురేష్. చేతిలో హ్యాండ్ బ్యాగ్, మరో చేతిలో ఒక చిన్న సంచి. నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తెచ్చుకున్న నీళ్లు అయిపోతాయి. తాను వెతుకుతున్న ఇల్లు కనిపించదు. ఎంత దూరం ఉందో కూడా తెలియదు. నోరారిపోతుంది. ఆలోచనలు గందరగోళంగా తిరుగుతూ ఉంటాయి. దాహం దాహం అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఒక పెద్ద ఆవిడ కనిపిస్తుంది. ఆవిడకి చూసి క్షణమే సురేష్కి తెలియని ఆనందం కలుగుతుంది. ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు సురేష్. ఆమె దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడుగుతాడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా, నాకు నోరారిపోతుందంటే ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని వైపు రెప్ప కూడా ఆడించకుండా చూస్తూ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇస్తుంది. సురేష్ ఏంటి ఆవిడ నన్ను ఇంతగా చూస్తుంది, నేను కొత్తగా కనబడుతున్నానేమో అని మనసులో అనుకుని నీళ్లు తాగేస్తాడు. సాయంత్రం అవుతుంటుంది. ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సురేష్ మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. కానీ తను వెతుకుతున్న స్థలం ఎక్కడుందో తెలియదు. తన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. చుట్టూ చూస్తాడు, ఎవరూ కనిపించరు. అలా 2-3 రోజులు తిరుగుతాడు. ఇంత పెద్ద ఊరిలో తనకు కావాల్సిన ఒక మనిషి కూడా దొరకడం లేదే. అతని లోపల తినేస్తుంది. ఒకరోజు ఒక పెద్ద ఆయన అటుగా వెళ్తూ ఉంటాడు. సురేష్ ఆగుతాడు. అయ్యా, పలానా అమ్మ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా, ఆవిడ మా పెద్దమ్మ అని అంటాడు. ఆ పెద్ద ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు సురేష్ వైపు. నాయన, ఆమె ఎప్పుడో చనిపోయారు, 6 నెలలు అవుతుంది. ఆమెకి నువ్వేమవుతావు అని అడుగుతాడు. సురేష్ తల వంచి అంటాడు, ఆమె నా పెద్దమ్మ, నాకు ఇంకెవరూ లేరు, అమ్మ చెప్పింది, అందుకే పెద్దమ్మను చూడడానికి వచ్చాను. ఆ మాట విన్న ఆ పెద్ద ఆయన బాధతో అంటాడు, అయ్యో ముందే రావాల్సింది నాయన, ఆమె చనిపోయి 6 నెలలు అవుతుంది. సురేష్ గుండె బరువెక్కుపోతుంది. ఎక్కడ సమాధి చేశారా అని అడుగుతాడు. ముందుకు వెళ్ళు అని చూపిస్తాడు. ఆ పెద్ద ఆయన నాకు పని ఉంది, లేకపోతే నేనే తీసుకువెళ్ళేవాడిని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ ఒంటరిగా అక్కడ నిలబడిపోతాడు. అలా నిలబడి ఆలోచిస్తాడు, ఆమె మా పెద్దమ్మ చనిపోయిందా అని. ముందుకు నడుస్తాడు. పెద్ద ఆయన చూపించిన దారిలో కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న మట్టి గుట్ట, దాని మీద ఒక పాత రాయి, అందులో చెక్కిన పేరు లక్ష్మమ్మ అని. సురేష్ కాళ్ళు ఒక్కసారిగా కదిలినట్టు అనిపిస్తుంది. అతను గుండె ఆగినట్టు అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతను నెమ్మదిగా కూర్చుంటాడు. మట్టి మీద చేయి వేస్తాడు. అప్పుడే అదే 2 రోజుల క్రితం అదే గుడిసెలో అదే పెద్దమ్మ, ఆమె చేత్తో నాకు నీళ్ళు ఇచ్చింది. ఆమె చేతిలో గాజులు, ఆమె చూపు, ఒక మాట కూడా మాట్లాడకపోవడం. సురేష్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అతను తన బ్యాగ్ తెరుస్తాడు. లోపల అమ్మ ఇచ్చిన పాత ఫోటో, అదే ముఖం, అదే చూపు. సురేష్ గొంతు వణుకుతుంది. అమ్మ, నువ్వు చెప్పింది నిజమేనా? చివరిసారి నీళ్లు కూడా ఇచ్చి నన్ను పంపించిందా పెద్దమ్మ? గాలి ఒక్కసారిగా బలంగా వేస్తుంది. గుడిసె ఉన్న చోటికి సురేష్ చూపు వెళ్తుంది. అక్కడ ఏమీ లేదు. గుడిసె లేదు, ఇల్లు లేదు, ఖాళీ నేల మాత్రమే. సురేష్ కళ్ళు మూసుకుంటాడు. నువ్వు మాటలతో కాదు పెద్దమ్మ, చేతులతో చూపించావు, నాకు దాహాన్ని తీర్చావు, నన్ను గుర్తుపట్టావు కదా. నేను నిన్ను గుర్తుపట్టలేదే. సూర్యాస్తమం అవుతుంది. నీ మాటలు, నీ చూపులు నాకు ఇంకా గుర్తున్నాయి పెద్దమ్మ. సూర్యుడు అస్తమిస్తాడు. సురేష్ మోకాళ్ళపై కూర్చుంటాడు. కళ్ళ నుంచి నీళ్లు ఆగకుండా మీ చిన్నప్పుడు నువ్వు అమ్మ ఇద్దరు పాడుతూ ఆడుతూ ఒక్క క్షణం కూడా విడిపోలేదు. పెళ్ళయ్యాక ఎవరి వాళ్లే బాధ్యతల బరువుల్లో దూరం అవుతారని ఆ రోజు ఆమెకి తెలియలేదు అని మా అమ్మ చెప్పేది పెద్దమ్మ గురించి. ఈ క్షణం మన ఇద్దరం ఎప్పటికీ కలుసుకుందాం అని మాట ఇచ్చుకున్నారంట కదా. కానీ ఆ మాటే చివరి మాట అవుతుందని మాకే తెలియదు. సురేష్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నీ పెద్దమ్మ నువ్వంటే ప్రాణం రా. నువ్వు పుట్టగానే ఆమె కళ్ళల్లో ఆనందం చూశాను. ఆమె పెళ్లి చేసుకోలేదు. ప్రేమించిన వాడు మోసం చేశాడని వచ్చిన సంబంధాన్ని చెడగొట్టుకునేది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ చెల్లి పెళ్ళి అవ్వదు అనేవారు. ఆ సంబంధం, పెద్దమ్మకు వచ్చిన సంబంధం, నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పి నా కోసం మీ పెద్దమ్మ నీకోసమే నేను పెళ్లి చేసుకోను, నువ్వు పెళ్లి చేసుకొని నన్ను ఒప్పించి నాకు పెళ్లి చేసింది. చివరిసారిగా ఆమె చెప్పిన మాటలు తెలుసరా, నీ పిల్లలు నా పిల్లలు, కానీ చివరిసారి నీ కొడుక్కి నేను మంచి నీళ్లు అయినా ఇచ్చి వెళ్ళాలి అని అనేది మీ పెద్దమ్మ. సురేష్ గట్టిగా ఏడుస్తాడు. సురేష్ కన్నీళ్లతో, అయ్యో పెద్దమ్మ, అమ్మ ఒకే రోజు పుట్టినట్టు, అమ్మ నువ్వు ఒకే రోజు పుట్టినట్టు ఒకే రోజు ఎందుకు పోయారు పెద్దమ్మ? గాలి బలంగా వేస్తుంది. మట్టిపై నీటి చుక్కలు పడతాయి.
పెళ్ళయిందని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంత దూరం అవుతారా? చివరికి చావు కూడా కలవనంత దూరం తీసుకెళ్తుందని అనలే. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం. పెద్దన్న, ఏం బాబు ఏమైంది? సురేష్ తలెత్తి చూస్తాడు. సురేష్ నెమ్మదిగా, ఆవిడే మా పెద్దమ్మ అయ్యా. చివరిసారిగా నాకు మంచినీళ్ళు ఇచ్చింది. ఒక ఆత్మ రూపంలో. పెద్ద ఆయన కళ్ళల్లో నిండిపోతాయి నీళ్ళు. పెద్ద ఆయన, సాయంత్రం దాటితే ఇక్కడ ఉండకూడదు నాయన, రా ఊర్లోకి తీసుకెళ్తాను. ఊరి వాళ్ళు సురేష్ని ఓదారుస్తారు. కాలం గడవడం, సురేష్కి పెళ్ళి, అతని ముఖంలో శాంతి. చివరిగా పుట్టినిల్లు ఒక జ్ఞాపకం. మారక ముందే అక్క చెల్లెలు అన్నదమ్ములు పెళ్ళి అయిందని దూరం కావద్దు. బంధాలు బతికుండగానే నిలబెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ జీవితం, ఈ జనరేషన్ ఎంతవరకు మారుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ.